చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి అండ్ ఉప ముఖ్యమంత్రి అనే ఒక హోదా ఇచ్చి అండ్ తనకు ఎక్కడ లేని ప్రియారిటీ ఇస్తున్నాము అని చెప్పి మాటల్లో మాత్రం టీడీపీ మీడియా పవన్ కళ్యాణ్ గారిని మునగ చెట్టు ఎక్కించింది అని జనసేన పార్టీ వాళ్ళకు ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తూ వస్తూ ఉన్నట్లుంది. ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ పొత్తు సంసారంలో లుకలుకలైతే స్టార్ట్ అవుతున్నట్లే. బట్ అఫ్ కోర్స్ ఆ లుకలుకలు ముదిరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి నుంచి దూరంగా జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాగని తాను కూడా ఒంటరిగా పోటీ చేసి ఒంటరిగా బలపడే అంత ధైర్యము చేయలేకపోవచ్చు. ఏదున్నా తాత్కాలికంగా వాళ్ళ దగ్గర నుంచి ఓదార్పు, వాళ్ళ దగ్గర నుంచి ఏదట్లా మందు రాయించుకొని తనను తన క్యాడర్ని సాటిస్ఫై ఉంచే ఆ నిర్ణయాల కోసమే పవన్ కళ్యాణ్ ఎదురు చూడొచ్చు. బట్ తనలో ఉన్నటువంటి ఒక అసహనాన్ని, తనలో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని ఏదో రూపంలో అయితే పవన్ కళ్యాణ్ బయట పెడుతూ ఉన్నారు అని జనసేన శ్రేణులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా అనుకుంటూ ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మొన్న చూడండి, పవన్ కళ్యాణ్ గారు తనకు కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయం వద్దు అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసేశారు. ఇదేం ఆషామాషి నిర్ణయం కాదు. మూడు నెలల కింద చాలా గ్రాండ్గా డీసీఎం అని దాని కార్యాలయం అని పెద్ద హంగామా చేసి అక్కడే బాధ్యతలు తీసుకొని నెలలు తిరగమని నాకేమవుతుంది, మీరే ఉంచేసుకోండి, ఫర్నిచర్తో సహా ఇచ్చేస్తున్నా, మంగళగిరిలో నా ఇంటిని నేను క్యాంప్ కార్యాలయంగా మార్చుకుంటానని చెప్పి ఆయన లేఖ రాయడం. దీని వెనక పవన్ కళ్యాణ్ను టీడీపీ సెంటర్ పాయింట్గా చేసి తన మీద తీవ్ర విమర్శలు కలిగేలా చేయడంలో ఇటు వైసీపీ వాళ్ళకంటే టీడీపీని ఇంటర్నల్గా పనిచేసిందని పవన్ కళ్యాణ్తో పాటు జనసేన కూడా అనుమానిస్తూ ఉంది. ఎందుకని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి 9 నెలల కాలానికి 82 లక్షల రూపాయలకు పైగా డబ్బులు కేటాయించి డబ్బులు లేదు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంతకుముందు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా దానికోసం 82 లక్షలు కేటాయించి ఆ విషయాన్ని కూడా టీడీపీనే లీక్ చేసింది అన్నది పవన్ కళ్యాణ్ అనుమానానికి కారణం. టీడీపీనే లీక్ చేసి నన్ను ఒక రకంగా జనాల్లో పలుచన చేసేటట్లు చేసింది, నా క్యారెక్టర్ని చాలా పలుచన చేశారు అని. సో ఆయన హర్ట్ అయ్యారు, అందుకని అది వెనక్కి ఇచ్చేశారు. అండ్ పవన్ కళ్యాణ్కి ఇక్కడ ప్రియారిటీ లేదు. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో చూడండి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు బాధితులను పరామర్శించకి వెళ్ళలేదు అంటే, నేను వెళ్తే ఫుల్ జనం వస్తారని చెప్పి అధికారులు కూడా వద్దన్నారు, ఫుల్ జనం వస్తారు అని చెప్పి అన్నారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ 3 రోజులు పిఠాపురం వెళ్ళి అక్కడ వరద బాధిత ప్రాంతాలను ప్రజలను పరిశీలించేకి వెళ్ళారు. అక్కడికి పోతే ఎవరు జనాలు కూడా రాలేదు ఆయన దగ్గరికి. ఏదో ఒక సాధారణ ఎమ్మెల్యే పోతే ఎట్లుంటుంది అట్లే ఉంది. అంటే ఏంటి, టీడీపీ ఆయన పిఠాపురం ఎమ్మెల్యే వరకే ఉంచేసింది, అంతకుమించి ప్రియారిటీ ఎక్కడ ఇవ్వట్లేదు. అని ఇవ్వదు కూడా. మనం ఫస్ట్ నుంచి మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ సొంతంగా ఎదిగే ఆలోచనలు చెల్లినప్పుడు టీడీపీని వాళ్ళ మీడియాని తట్టుకొని నిలబడగలిగే ధైర్యం నాకు లేదు అని ఆయన అనుకున్న నాళ్ళు ఏదో వాళ్ళ నీడలో కొట్టుకొని వచ్చేస్తూ ఉండాలి పవన్ కళ్యాణ్. దానికి ప్రిపేర్ అయి ఉండాల్సిందే. అండ్ టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ బలపడే విధంగా ఆ స్పేస్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఇవ్వరు. తన తర్వాత నారా లోకేష్ వీళ్ళు బలపడాలని చెప్పి కోరుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ బలపడాలని చెప్పి టీడీపీ ఎందుకు కోరుకుంటుంది? అసలు ఏ కోసైనా సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్తో నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు దూరం పెట్టుకోవాలని చెప్పి టీడీపీ కూడా అనుకోదు. దానికి ఎంతైతే అవసరమో మునగ చెట్టు ఎక్కించే పనులు అవి చేసుకుంటూ పోతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ క్యాడర్ను వాళ్ళ అభిమానులను సాటిస్ఫై చేసుకుంటూ పోతారు. అంతకుమించి ఇంకేముండదు. వరకు మునగ చెట్టు ఎక్కించే మాటలు అట్లా పై మందు పూసుకుంటూ పోతారు. నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా పవన్ కళ్యాణ్ అవసరం ఉండొచ్చు. సో ఒకసారి లీడర్షిప్ అంటే నారా లోకేష్ లీడర్షిప్ కుదురుకుంటే తర్వాత పరిస్థితి తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు అంటే ఇంకో 10 ఏళ్ళ వరకు పవన్ కళ్యాణ్ వాడేసుకుంటే ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ పని అయిపోతుంది. అప్పటికి పీల్చి పిప్పి చేసి పక్కన పడేయచ్చు. ఇంకా ఆయన పొలిటికల్గా మనకి కాంపిటీటర్ వచ్చే అవకాశమే ఉండదు అని. నో డౌట్ ఇన్ దట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్
కొంచెం బలపడినా కూడా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ మళ్ళీ పొత్తు కంటిన్యూ చేయాలన్నా ఆయన ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్, ఇటువంటివన్నీ ఒక అడుగు పవన్ కళ్యాణ్ ముందుకు వేయనియరు, రవ్వంత పవర్ ఇవ్వరు, ఇవేం ఉండవు. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. సో ఏదో విధంగా టీడీపీని దారికి తెచ్చుకోవాలని చెప్పి ఇటువంటి అలకపాన్పు, ఇటువంటి అసంతృప్తి వెలగకంటే ఇండైరెక్ట్గా పంపిస్తున్నారు. క్యాంప్ కార్యాలయం ఇచ్చేయడం, నెక్స్ట్ ఇంకా మరికొన్ని నిర్ణయాలు కూడా ఉంటాయి. వెరసి ఒకటైతే ఫ్యాక్టు, పవన్ కళ్యాణ్ సినిమా ఆయన కాబట్టి ఆయనకు పొగడ్తలు కావాలి, ఆ పొగడ్తలు టీడీపీ ఇచ్చుకుంటూ పోతుంది. టీడీపీకి పవన్ కళ్యాణ్ కావాలి, ఏదో ఒక కులమో లేకపోతే కొన్ని ఏరియాలో బలమో ఏదో ఒకటి కాసంత ఆయన బలంగానే తోడవ్వాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి సో వాళ్ళు కూడా మధ్యలో కొంచెం మందు రాసుకుంటూ పోతూ ఉంటారు. ఈ రెండు ఎన్ని రోజులు సెట్ అవుతాయో అన్ని రోజులు ఈ బంధం ఉండొచ్చు. బట్ వీళ్ళ బంధంలో, వీళ్ళ పొత్తు సంసారంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి, అసంతృప్తి స్టార్ట్ అయింది అని ఈ పార్టీ వాళ్ళకి తెలుసు, ఆ పార్టీ వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా తన చర్యల ద్వారా కూడా అదే చెబుతూ ఉన్నారు. మరి వీళ్ళు కంటిన్యూ అవుతారా, మధ్యలో బ్రేకప్ చేసుకుంటారా తెలియదు.